నమస్కారం ప్రజలరా. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఈరోజు 27వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది ఫిబ్రవరిన. ఇది పట్టభద్రులకు దొరికే ఒక మంచి అవకాశం. అంటే ఎవరిని ఏమేం కావాలో డిమాండ్ చేయడానికి, ఎవరితోని ఏమేం పనులు చేయించుకోవడానికో మీకున్న ఒక మంచి అవకాశం. కానీ ఈ మంచి అవకాశం తోని మీరు దుర్మార్గులకైతే ఓటేస్తారు. బేసిక్ గా ఏమైంది 10 సంవత్సరాల ఒకటి చెప్పిండు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం. వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు తప్ప ఎవరికి ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకొకటి ఏమని చెప్పిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పిండు. అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు కావు కదా, మన తెలంగాణకి 20 ఉద్యోగాలు కూడా రాలేవు. ఈ దొంగలకు ఓటేస్తారా? అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ రోజు మీరు ఉద్యోగాల కోసం రోడ్ల పైన తిరగడానికి ముఖ్య కారణమైన పైనున్న దొంగకు, లేకపోతే ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి రెండో కారణం ఉన్న కిందున్న మొన్నటిదాకా ఉన్న దొంగకు ఇస్తారా ఓటు? లేదంటే వచ్చిన సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి సంవత్సరం 40,000 కోట్ల పెట్టుబడితోని 20,000 వరకు ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని, రెండవ సంవత్సరం 1,79,000 కోట్ల పెట్టుబడితోని 1,79,000 కోట్ల పెట్టుబడితోని 60,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఇస్తారనేది మీ ఉద్దేశం. బేసిక్ గా 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలా. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇంప్లిమెంటేషన్. ఆయనకి ఎట్లాగో ఎడ్యుకేషన్ లేదు, ఫేక్ సర్టిఫికేట్ బ్యాచ్ మోడీ. ఆయనకు చదువుకున్న వాళ్ళకి ఏమేమి ఇవ్వాలా, ఏమేమి అవసరం అనేది ఆయనకు తెలియదు. ఇంకొకటి కింద తాగుబోతు, అంటే మొన్నడు తాగుండే ఆ తాగుబోతు మొత్తం మీద ఇవ్వదు. అంటే ప్రజలకి ఎట్లా అవసరం అవన్నీ తెలుసు ఆయనకు ఎంతో అంత, కానీ అవి ఇచ్చే ఉద్దేశం ఆయనకు ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చేస్తే మళ్ళీ ఈయనకు దోచుకోవడానికి జనంత ఏముండదు కదా. సో ఇక్కడ ఈ 2 దొంగలకు మీరు ఓటేస్తే మీ ఓటుని మీకు వచ్చిన ఒక అవకాశాన్ని తీసుకపోయి ఇట్లా మసులుతున్న నూనెలు వేసేసి ఫ్రై చేసేసి వేరొకటి ఇచ్చినట్టే తప్ప, మీకు కావాలనుకుంటే ఎవరైతే మీకు సంవత్సరంలో ఏం లేదన్న 2 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం మీకు కల్పించిండో ఆయన ఓటేస్తేనే మన బతుకులు మారితే, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ తర్వాత చదువుకునే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. సో ఇలాంటి దొంగలకు ఓటేస్తారా, లేదా మీతో నుండి మీ రేవంత్ అన్న నిలబెట్టిన అభ్యర్థికి ఓటేస్తారా అనేది మీ ఉద్దేశం పైన ఆధారపడి ఉంటది. మీ ఉద్దేశం ఇక దొంగలని మాకు కులాలు కావాలా, కుల పిచ్చి కావాలంటే ఎవరేం చేయలేరు. కుల పిచ్చి కావాలంటే మనం కులాలతోని సంసారం చేయాలనుకుంటే వీ క్యాన్ గో విత్ దేర్. అదే ఆ రాముడు నడిపించిన మార్గంలో ప్రజల్ని పరిపాలించకుండా ప్రజలతో స్నేహంగా ఉంటూ కదిలే మన రేవంత్ అన్న, రాముడు నడిపించిన మార్గంలో నడిచే మన రేవంత్ అన్న కావాలా, లేదంటే రాముడు పేరు పైన రాజకీయం చేసుకుంటా రాముడు నడిపించిన మార్గాన్ని మర్చిపోయే దుర్మార్గులు కావాలా, లేదంటే అందరినీ అవమానించే తాగుబోతు కావాలని మీరు డిసైడ్ చేసుకోండి.